హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కటి విషయాన్ని తెలుసుకుందాం. మనకి తెలియని చరిత్ర చాలా ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఏంటంటే వేదాలు ఎన్ని, అవి ఏమిటి, ఈ విషయం మనలో ముఖ్యంగా నడుస్తున్న తరం వారికి చాలా మందికి తెలియని విషయం. మనం వదిలేసింది వేదాలనే కాదు, ఒక మహాజాతి వైభవాన్ని కూడా. వేదాలు సమస్త జ్ఞానానికి మూలం. ఈ మాట విదేశీయులు చెప్తే తప్ప నమ్మని భావజాలం మన మనస్సుల్లో నిండిపోయి ఉంది. ఇక్కడ జర్మనీ పార్లమెంట్ ఫ్రాంక్ఫర్ట్ యూనివర్సిటీలో వెళితే అక్కడ మనకి మన మూలాలు కనపడతాయి. ఇప్పటికీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేము భారతీయులను విజ్ఞానవంతులుగా చూస్తాము, వారిని చాలా గౌరవిస్తాము అని చెప్తుంటారు. జర్మనీ వారికి ఇలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి, గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, పూజ్యులు శ్రీ బ్రహ్మశ్రీ దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు. ఈయన జర్మనీ వారికి అత్యంత ప్రియమైన పండితుడు. ఒక్క యజుర్వేదంలోనే 4 ముఖాలుగా 4 రూపాలుగా అర్థం చేసుకోగలిగిన పండితుడు. ఇన్ని విధాలుగా వేదాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తి 4 వేద శాస్త్రాల్లో మంచి పాండిత్యం గడించిన వాడై ఉండాలి. అంత అద్భుతమైన వేద విజ్ఞాన పండితుడు 20వ సంవత్సరంలోని శ్రీ దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు. ఈయన రాజమహేంద్రవరంలో వ్యాకరణ పండితుడిగా పేరొందాడు. ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు పశ్చిమ జర్మనీకి కొంతమంది రాయబారులని పంపారు. అక్కడ అధికారులు వారి కార్యాలయంలో ఈ దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారి ఫోటో చూపించి, ఈయన మీ భారతీయుడే, ఈయన పేరంటో మీకు తెలుసా అని అడిగారంట. తెలియదని ఆ రాయబారి చెప్పారంట. ఇంకేంటంటే వాళ్ళు వెంటనే దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారి గురించి, ఆయన వల్ల జర్మనీలో ఎలాంటి పేరు ప్రతిష్టలు వాళ్ళు సంపాదించుకోగలిగారో, కారణాలేంటో ఆ విషయాలన్నీ ఆ రాయబారికి వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇదర్రా మన దౌర్భాగ్యం. ఎందరో గొప్ప భారతీయ పండితుల గురించి ఇప్పటికీ మనకు తెలియదు. ఇక విషయంలోకి వస్తే, ఫస్ట్ వరల్డ్ వార్లో తాత్కాలికంగా వారు చల్లారబడింది. జర్మనీలో కీజర్ ప్రభుత్వం పతనమైంది. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం నెలకొంది. జరిగిన యుద్ధంలో వేలాది మంది బందీలుగా ఉన్నారు. వాళ్లల్లో జర్మన్ సైనికుల్లో హిట్లర్ కూడా ఒకడు. అవమానాన్ని దిగమింగలేకపోయాడు. ప్రపంచ జాతుల్లో తనదే గొప్ప జాతి అనుకునేవాడు. తన ఆధిపత్యాన్ని ఎలాగైనా నిరూపించుకోవాలనుకున్నాడు. నాజీ పార్టీని స్థాపించాడు. జర్మనీ ప్రజలకు దేశభక్తి పరులుగా ఉత్తేజితులను చేశాడు. ఆర్థికంగా, పారిశ్రామికంగా జర్మనీ ముందుండాలి అని ఆలోచించాడు. ఎన్నో సంస్కరణలు ప్రారంభించాడు. అప్పటికే సంస్కృత భాష పట్ల, అధ్యయనం పట్ల జర్మన్లు చాలా ఆసక్తిని పెంచుకున్నారు. భారతీయ వేద విజ్ఞాన వాంగ్మయంలో మారణాయుధాల గురించిన రహస్యాలు ఉన్నాయని జర్మన్ వాసులు గ్రహించారు. ఒకవైపు సంస్కృతాన్ని తమ ప్రజలకి అర్థమయ్యేలా అనువదింపచేయడమే కాకుండా వాటిని నేర్చుకునే అవకాశం జర్మన్లకు ఇచ్చి ప్రోత్సహించాడు హిట్లర్. యుద్ధ పరికరాలు, ఆయుధాలు, నిర్మాణ అధ్యయనాలు ఈ వేద వాంగ్మయం నుంచి విడమర్చి చెప్పే వారి కోసం ఆయన అన్వేషణ సాగించాడు. ఆ సమయంలో దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గురించి హిట్లర్ గారికి తెలిసింది. వెంటనే ఆయన గురించి అన్వేషించడం మొదలుపెట్టాడు. దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు నిత్యం
శాస్త్ర విషయాలు ఆలోచిస్తూ తమ ఇంటికి వచ్చే వారితోటి చర్చలు కూడా జరుపుతూ ఉండేవారు. అదొక ఆనందం ఆయనకి. ఒకసారి విశాఖపట్నం సమీపంలో ఉన్న కొత్త వలస దగ్గర ఒక పల్లెటూరికి వెళ్ళారు. కాలినడకన వెళుతున్న ఆయన్ని హిట్లర్ ప్రతినిధులు సమీపించి తమతో తీసుకువెళ్లారు. ముందుగా కలకత్తాకి తీసుకెళ్లి ఆయన మనసు మార్చడానికి ప్రయత్నించారు. చివరికి జర్మనీ తీసుకువెళ్లారు. అంటే ఆయనకి ఇష్టం లేకుండానే వాడు బలవంతంగా తీసుకెళ్లారనమాట. ఒక రకంగా కిడ్నాప్ చేసుకుంటారని మనం భావించవచ్చు. దండిబట్ల విశ్వనాథ్ శాస్త్రి గారు జర్మనీకి చేరిన సమయం ఇంచుమించు రెండో ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం చేయబడుతోంది. ఆయుధాలు అయితే కుప్పలుగా తయారు చేసుకున్నారు. కానీ నిల్వ చేయడం ఈ జర్మనీ వారికి సాధ్యం కాలేదు. ఏ చిన్నపాటి ఒత్తిడి జరిగినా పేలిపోతూ ఉండేది. నష్టం విపరీతంగా ఉండేది. ఈ సమస్య దండిబట్ల గారు చూసి వాళ్ళ ద్వారా విని వాళ్ళ కోరిక మీదట యజుర్వేదం నుండి ఒక పరిష్కారాన్ని చూపించారు. దాంతో దండిబట్ల గారి పేరు మారుమ్రోగిపోయింది. ఇంకప్పటి నుంచి జర్మనీ వారికి పూజ్యులుగా మారిపోయారు. తన శాస్త్ర పాండిత్యాన్ని దండిబట్ల గారు జర్మన్లకు పంచిపెట్టారు. జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు తన వంతు సహకారాన్ని అందించారు. జర్మనీకి వెళ్ళిన తర్వాత తిరిగి భారతదేశానికి ఆయన రాలేకపోయారు. దానికి కారణాలు పూర్తిగా తెలియవు. కానీ జర్మనీకి వెళ్ళినప్పటి నుంచి వారి సతీమణికి ప్రతి నెల 300 రూపాయలు అందేది. చాలా కాలం తర్వాత నెలకి 90 రూపాయలు మాత్రమే వచ్చేవి. బహుశా దండిబట్ల గారు జీవించి ఉన్నంతకాలం 300 రూపాయలు పంపించి ఆయన మరణం తర్వాత పెన్షన్ రూపంలో 90 రూపాయలు బహుశా జర్మనీ ప్రభుత్వం వారు అందించుంటారు. మరి కొంతకాలానికి అది కూడా ఆగిపోయింది. 1938లో జర్మనీకి వెళ్ళినప్పటి నుండి చివరి శ్వాస వరకు ఆయన అక్కడే ఉన్నారు. ఈ రోజు వరకు బ్రహ్మశ్రీ దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారి గౌరవార్థం జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ విశ్వవిద్యాలయంలో వారి భారీ చిత్రపటం వేలాడుతూ కనబడుతుంది. ఈ రకంగా హిట్లర్ భారతీయ వేద విజ్ఞాన శక్తి పట్ల చాలా శ్రద్ధ చూపించేవాడు. అతని ఉత్సాహం ఎంతగా ఉండేది అంటే టిబెట్, భారతదేశం రెండింటికి రహస్యంగా వెళ్ళి వస్తూ ఉండేవాడు. యాత్రల పేరిట వచ్చి జ్ఞానాన్ని సంపాదించి తిరిగి తన దేశానికి వెళ్ళి ఉపయోగించుకోవాలి అని తాను వచ్చేవాడు, తన వారిని పంపించేవాడు. పురాతన గ్రంథాల ప్రకారం మానవులను నియంత్రించే శాశ్వత శక్తి ఉన్న కల్కి అవతారం యొక్క జన్మస్థలం శంబలను కూడా కనుక్కోవాలి అనే ఉద్దేశంతో హిట్లర్ చాలా ప్రయత్నాలు చేశాడు. మన తెలుగువాడు, ఆంధ్రుడు, రాజమహేంద్రవాసి బ్రహ్మశ్రీ దండిబట్ల విశ్వనాథ శాస్త్రి లాంటి వారు ఎందరో ఉద్దండ పండితులు మనకి తెలియక వారిని వదిలేశాం. విదేశీయులు ఆదరించి విజ్ఞానాన్ని వినియోగించుకున్నారు. ఈ తప్పు మనదే. కనీసం పూర్వపు చరిత్ర సవ్యంగా తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్నటువంటి విజ్ఞానాన్ని సవ్యంగా వాడుకుందాం. అటువంటి పూజనీయ స్థానంలో ఉన్న వారిని గౌరవిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.